పాయా షోర్బా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే మనం ఆల్రెడీ కాళ్ళని ఉడికించి పెట్టేసుకున్నాం. గారె కాళ్ళు అంటారంటే వీటిని కాళ్ళు అనరు. ఏం కాళ్ళు? గారె కాళ్ళు అంటారు. పొట్టేలతో తీస్తారు కదా, అవి గారె కాళ్ళు అంటారు. ఓకే. వాటిని ఉప్పు పసుపు వేసి ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తే ఉడికిపోతాయి. దాని తర్వాత మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆ ఉడికించిన వచ్చిన వాటర్ అన్నమాట. దీని సూప్ ఇది. ఈ సూప్ ఓకే. సో స్టార్ట్ చేద్దాం మరి. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి దీనికి ఆయిల్ అంతగా పట్టదండి, కొంచెం తక్కువ పడుతుంది. షోర్బా కాబట్టి. ఓకే. కాగాక లవంగాలు. కానీ పాయ కాకపోతే మనకు బయట దొరికినా కూడా ఇంట్లో రాదు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరుశనగ పప్పులు మసాలాలన్నీ మిక్స్ చేస్తారు. అంటే వాళ్ళకి లిక్విడ్ కొంచెం థిక్గా రావాలి, అమ్మేవాళ్ళు కదా. అవును. అందువల్ల ఏమవుతుందంటే అది నోటికి కొట్టేటట్టు బాగుండదు. మనం ఇలా సింపుల్గా తక్కువ రెసిపీతో చేసుకుంటే కొంచెం ఎక్కువ తింటారు. అలా కాలిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ అన్నమాట, సరిపోదు. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మొత్తం పడుతుంది. ఇది 2 స్పూన్లు అన్నమాట. 2 స్పూన్లు ఇది. ఓకే. అంటే 1 కప్పు పాయాకి 2 స్పూన్లు పెంచండి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్. సాల్ట్ వేసుకున్నాం. చెప్పాను కదా, సాల్ట్ టిప్, అది తొందరగా వేగుద్ది. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. ఓకే. తగ్గించారా మంట? తగ్గించాను. టమాటాలు ఇవి కూడా బాగా మగ్గాలి, మెత్తబడితే టేస్ట్ వస్తుంది. పాయా వేసుకున్నాము. ఓకే. వేగింది. ఇది మనకు ముందుగా ఉడకబెట్టబట్టి స్మూత్నెస్ వస్తుంది అనమాట కూరలు. కొంచెం ఇది సిమ్లో పెట్టి మనం మిక్సీ వేయాలి. ఓకే. నేను జార్ ఇస్తాను. జారు అక్కడ పెట్టేసుకోండి. జీడిపప్పు ఏమేమి వేస్తున్నారో ఒకసారి చెప్పండి. జీడిపప్పు నానబెట్టింది. గసగసాలు అంటారు, గసాలు నానబెడితే కొంచెం తొందరగా ఇదవుతుంది. ఇది స్పూన్తో రాదు కాబట్టి చేతితో తీయాలి. అవును. మూత ఇదిగోండి. అయిపోయిందా? ఏదో ఒకసారి చూపించండి. ఇది మనకి నానబెట్టిన కాజు, అలాగే నానబెట్టిన గసగసాలు పేస్ట్. ఇంకా కొంచెం మగ్గాలి. ఇది పచ్చివాసన పోతుంది. ఆ కాజు వేయంగానే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఒక స్పూన్. అంటే లైట్ అన్నాను కదా నేను, లైట్ మసాలాలు ఎక్కువ లేకుండా. కారం కొంచెం తక్కువ వేస్తున్నాం. మీరు మీ నోరు ఏమన్నా కారం. ఇది మిరియాల పొడి.
మిరియాల ఘాటు కూడా ఉంటుంది ఇందులో. మిరియాలు వేయాలి, ఎందుకంటే ఇది దీంట్లో ఆ టేస్ట్ మిరియాల పొడితోనే వస్తుంది. మంచిగా జలుబు చేసినప్పుడు అంటే కారం ప్లేస్ లో మిరియాల పొడి వేసుకొని ఇది అవాయిడ్ చేయాలి. ఈ గసాలు అవి అవాయిడ్ చేసి, టమాటా గసాలు అవాయిడ్ చేసి తాగేస్తారు అనమాట. సూప్ లాగా తాగొచ్చు, బాగా పనిచేస్తుంది జలుబుకి. ఓకే, ఇప్పుడు మనం స్టాక్ ఉంది కదా పోసారు. దీని స్టాకే వస్తుంది, మనకు నీళ్లు కూడా అవసరం లేదు. అవును, ఇలానే కాస్త ఈజీగా ఉంటుందేమో. ఈజీగా ఉంటుంది, మనకు ఎక్కువ థిక్నెస్ పెట్టుకొని ఎక్కువగా తినలేము, ఎగుటు పుడుతుంది అనమాట. చింతపండు వేయరా అండి? వేరు, ఇది పులుసు కాదు కదా, కర్రీ కాబట్టి వేసేసి కొత్తిమీర మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సరిపోతుంది. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు మగ్గితే కొంచెం దగ్గర పడితే బాగుంటుంది. ఓకే, అయితే మూత పెట్టేసి మూత పెట్టేసి నజమా గారు సో ఎంతవరకు వచ్చిందో చూద్దామా? చూద్దామండి. దగ్గర పడింది. సరిపోతుంది కదా ఇది? సరే, స్టవ్ ఆఫ్ చేసేనా? బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా పాయా షోర్బా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాయా షోర్బా తయారీకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, ఉడికించిన పాయ 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు కొద్దిగా, నానబెట్టిన గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉడికించిన పాయ నీళ్లు 1 కప్పు. పాయ షోర్బ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న పాయ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన గసగసాలు వేసి మిక్సీ పట్టుకుని మరుగుతున్న పాన్ లో వేసుకోవాలి. తర్వాత అందులో ధనియాల పొడి, కారం, మిరియాల పొడి, ఉడికించుకున్న పాయ నీళ్లు, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాయా షోర్బా రెడీ.